నమస్తే, వెల్కమ్ టు LCN న్యూస్. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ముస్లిం శ్మశాన వాటికలో టేకు, రోజ్వుడ్, ఎర్రచందనం మొక్కలు నాటే కార్యక్రమానికి నాంది పలికిన ముస్లిం ఐక్యవేదిక వాకాడు మండల కమిటీ. ముస్లిం ఐక్యవేదిక పిలుపుకు స్పందించిన వాకాడు గ్రామం ముస్లిం సోదరులు, స్థానిక దాత షేక్ యజ్దానీ మరియు ముస్లిం ఐక్యవేదిక వాకాడు మండల కమిటీ నాయకులు సంయుక్త సహాయంతో సుమారు 350 మొక్కలను కొనుగోలు చేసి శుక్రవారం ఫజర్ నమాజ్, ప్రాతకాల ప్రార్థన తర్వాత మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మత గురువులు అల్ ఖబర్ శ్మశాన వాటికనందు మగ్ఫిర్రత్కి దువా, ఇహలోక తప్పిదములను క్షమించి స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదించాలని ప్రార్థనలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ఉపాధ్యక్షులు షేక్ మస్తాన్ మాట్లాడుతూ, వాకాడులోని ముస్లిం ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వ సాధారణ చేయూత తప్ప స్థిరమైన ఆదాయ వనరులు లేనందున భావితరాల అభివృద్ధికి సహజ ఆదాయ వనరుగా భావితరాలకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో పర్యావరణ సంరక్షణ దిశగా ముస్లిం ఐక్యవేదిక ముందడుగు వేస్తూ దాత షేక్ యజ్దానీ సహాయ సహకారాలతో శుక్రవారం వాకాడులోని ముస్లింల శ్మశాన వాటిక ఖబరస్థాన్ నందు మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. కార్యదర్శులు షేక్ కాలేషా, షేక్ రహీంలు మాట్లాడుతూ, ముస్లిం ఐక్యవేదిక కమిటీ ఏర్పడి ఇప్పటికి సుమారు 2 నెలలలో ముస్లిం సమాజ శ్రేయస్సును, అభివృద్ధిని, ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలను దిగ్విజయంగా కొనసాగించడం పట్ల తమకు సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల ముస్లిం ఐక్యవేదిక కమిటీ అధ్యక్షులు షేక్ ఖాజా రహమతుల్లా, కార్యదర్శులు షేక్ ఫయాజ్, షేక్ రహీం, షేక్ అక్బర్, గూడూరు అడ్వైజర్ కమిటీ సభ్యులు షేక్ మున్నా మరియు కమిటీ సభ్యులు జీరానీ భాషా, జావేద్ యజ్దానీ, యువకులు, మత గురువులు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. इस मेहनत को क़यामत तक जारी फरमा। अल्लाह इस मेहनत को शैतान से शर से हिफाजत फरमा। अल्लाह जालिम के जुल्म से हिफाजत फरमा, दिन से हिफाजत फरमा। अल्लाह मुसलमान के अंदर एक दूसरे में जोड़ अता फरमा। अल्लाह मोहब्बत अता फरमा। अल्लाह एक दूसरे को मदद अता फरमा। अल्लाह इस मेहनत को कबूल फरमा। अल्लाह तूने हमारे नबी ने फरमाया, मुसलमान को भाई को मोहब्बत करता है। अल्लाह तू अल्लाह राजी हो जाते हैं। अल्लाह तू हम सबसे राजी हो जा। अल्लाह हमारे अल्लाह से मदद अता फरमा। अल्लाह हमारी दुनिया भी अच्छा बना, अल्लाह आखिरत भी अच्छा बना। दुनिया में रखकर आखिरत की तैयारी करने की तौफीक नसीब फरमा। अल्लाह कितने हम मुसलमान भाई को हमें खांदे पर लाकर यहाँ दफन कर रहे हैं, लेकिन हम भी एक दिन यहाँ को आने वाले हैं। आने से पहले हमारे मग़फ़िरत फरमा दीजिए। अल्लाह हम अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु. ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షులు, నా పేరు మస్తాన్ని. ఎర్రచందనం, రోజ్వుడ్, టేకు చెట్ల కార్యక్రమం జరుగుతుంది. ఇది మనకు దాతగా మన ఫిష్ యజ్దానీ భాయ్ గారు 200 చెట్లు స్పాన్సర్గా చేశారు. ముస్లిం ఐక్యవేదిక వాళ్ళు ఒక 200 చెట్లని స్పాన్సర్గా చేసుకొని, ఇది మన కబ్రస్థాన్ కోసం ఒక ఆమ్దాని ఉండాలి, మనం లేకపోయినా మన భవిష్యత్తులో ఉండే తరాలకి ఒక ఆమ్దాని ఉండాలి అనే మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ప్రతి దేవాలయానికి, ప్రతి హిందూ దేవాలయాలకి ఎంతో కొంత 1 ఎకరా పొలం, 2 ఎకరాల పొలం అలా ఉంది. మన మసీదులకు సంబంధించి ఏం పొలం లేదు కాబట్టి మనం ఈ చెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ మసీదులకు కానీ, మనకు ముస్లింలకి సంబంధించిన సమస్యలకు కానీ ఏదైనా ఉపయోగించుకునే దాని కొరకు దీన్ని మా ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక మంచి మనసుతో, ఒక మంచి విధానంతో ముందుకు వెళ్ళాలని యజ్దాన్ భాయ్ దాత సహాయంతో అతనికి ప్రతిపాదించిన వెంటనే అతను కూడా ఓకే అని చెప్పడం మాకు బాగా ఆనందం వేసింది. అతను మంచి పనికి నేను ఎప్పుడు ముందు ఉంటానని చెప్పారు. అట్లాగే పెద్దలందరూ మేమందరం సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటామని చెప్పారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోనే మీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము. ఇది మనం లేకపోయినా మనకొచ్చే నెక్స్ట్ తరాల జనరేషన్ కోసం ఒక ఆమ్దానిగా ఒక 20 లక్షలు, 30 లక్షలు వాళ్ళ కోసం మనం ఇప్పటి నుంచే ఒక పునాదిగా వేస్తూ మా ముస్లిం ఐక్యవేదిక ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. నేను ఎస్కే రహీం, ముస్లిం ఐక్యవేదిక సహాయ కార్యదర్శిని. వాకాడు ఈరోజు మా ఖబరస్థాన్లో చెట్ల కార్యక్రమం ప్రారంభించాము. కానీ ఈ కార్యక్రమం మనందరికి, భవిష్యత్తు తరాలకి అందరికీ అందుబాటులో ఉండాలని మా గ్రామ ముస్లిమ్స్ అందరూ కలిసి చేయడం మనకు చాలా సంతోషకరమైన విషయం. మాకు చాలా సహాయం చేశారు కూడా అందరూ. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా ముందుకు పోవాలని, అందరూ మాకు సహకరించాలని, సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.